హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ చూస్తారు కదా, ఈ అప్డేట్స్ అన్నింటి గురించి నేను ముందు చెప్పే కదా. ఇలా చెక్స్ వస్తాయి, నబీల్ 15 lakhs, ఈ అమ్మాయి 4 lakhs, అమౌంట్స్ రాయడం, ఫైనల్గా వర్షం పడిందని ప్రాసెస్ ఆఫీస్ కూడా. ఇదంతా ఎందుకోసం అంటే సెకండ్ ఫైనలిస్టుల కోసం ఇట్లా జరుగుతుంది. ఫైనల్గా ఇలాంటి టాస్క్ కూడా ఇచ్చాడు. నామినేషన్ల గురించి కూడా డైరెక్ట్ నామినేషనే. ఆ ప్రాసెస్ కూడా గతంలో ఏంటంటే ముందు చెప్పేసి నామినేషన్లు అంతా అయిపోయాక డైరెక్ట్ నామినేషన్ అయిపోయారు, ఈసారి డైరెక్ట్గా అయిపోయారు అని చెప్పేస్తాడు తర్వాత ఈ ప్రాసెస్ అని. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు అందరికీ ఇంట్రెస్ట్ కనుక ముందే తెలుసుకోవాలని నేను సీజన్ స్టార్టింగ్లో చెప్పే కదా, ఈసారి మనం కూడా మొత్తం గేట్లు ఎత్తేద్దాం, ఎందుకంటే మీ ఇంట్రెస్ట్కే ప్రయారిటీ ఇద్దాం. సో ముందే చెబుదామని. మీరే ఫస్ట్ ఇలాంటి బెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఏం జరుగుతుందో అనిపించితే, మీకు కూడా అట్లా అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి, ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మరిన్ని అప్డేట్స్ మీతో షేర్ చేసుకోవడానికి చాలా ట్విస్ట్స్ టర్న్స్ ఈ సీజన్లో ఈ లాస్ట్ 2 weeksలో ఉంటాయి. అవన్నీ తెలుసుకునేదానికి ఫస్ట్ మీరే బెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తారంటే నేననే చెప్పేస్తాను. నేను ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, ఇవి ఒకటి కాదు రెండు కాదు, ఈ సీజన్ అన్నీ చెబుతా ఉన్నా. మీకు అలాగ అనిపిస్తే ఒక లైక్. అలాగే ఇంకోటి ఏంటంటే లైవ్ ప్లస్ ఎపిసోడ్ చూసి ఉన్నాను కనుక లైవ్ విషయాలు కూడా మాట్లాడుకుంది. ఎందుకంటే మొత్తం అది లేపేస్తున్నారు. కేవలం 44 నిమిషాలు ఎపిసోడ్ పెట్టే కంటే మినిమం పెట్టచ్చు కదా ఎపిసోడ్, ఎందుకు అది లేపేస్తున్నారు? సరే, ఆ 44 minutes కంటే ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టి చూపించవచ్చు కదా. లైవ్ కూడా మనం చూస్తాం కాబట్టి అన్నీ అర్థమవుతుంది. ఓహో అసలైంది లేపేస్తారా, ప్రోమోలో చూపిస్తారు, ఎపిసోడ్లో లేపేస్తారు, లైవ్లో చూపిస్తాడు, అంతా చూపలేరు ఎపిసోడ్లో, బట్ ఉంచాలి కదా ఇంపార్టెంట్వి. సో మనమైతే మిస్ కాం కదా అన్నీ చెప్పుకుంది. ఇక ఎపిసోడ్లో స్టార్టింగ్ ఏంటంటే విష్ణుప్రియ ఇప్పటి నుంచి నేను పృథ్వీ కప్పులో తాగుతా అనగానే వెంటనే అవినాష్ కూడా ఒరే తేజ అనగా నేనేమో అనుకున్న కొంపదీసి తేజ నీ కప్పులో నేను తాగుతాను అంటాడేమో అనుకున్నా. రక్షించాడు. ఆ మాట అయితే అనలేదు. మొత్తానికి ఆయన లేని లోటు తెలుస్తుందంటే ఉల్లిగడ్డల కటింగ్ కష్టం వల్ల లోటు తెలుస్తుందంట. అయితే పృథ్వీ కూడా అనుకుంటున్నాం అక్కడ భగ్న ప్రేమికురాలు హౌస్లో ఉన్నప్పుడు ఎటు తాపలో బయటకు వచ్చా కూడా తప్పదేమో, ఇక్కడికి వచ్చాను కదా ఇంకా వదిలేయచ్చు కదా, నా జ్ఞాపకాల్లోనే నా కప్పులోనే ఇంకా తాగుతుంది అంటారు. ఆయన కూడా అనుకుని ఉండే ఉంటాడు. మరి అవినాష్ మాత్రం ఆ మాట అనలో మనల్ని కూడా రక్షించాడు. నిజంగా తేజ కూడా ఉలిక్కి పోలట్లు ఒరే తేజ అనగానే ఏంట్రా కొంపదీసి నా కప్పులో నువ్వు తాగుతానంటావా, మరి అంత లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకున్నావని ఉలిక్కిపడి ఉంటాడు తేజ కూడా. అలాగే ఎందుకంటే గతంలో వాటర్ బాటిల్ కూడా రోహిణి పొరపాటున తేజ తాగిస్తే అబ్బో తాగేసాను ఒళ్ళు జలధరించినట్టుగా మాట్లాడింది కదా, నీకు అనుకుంటున్నావు. సరే, కిచెన్ టైమర్ కూడా లిమిట్లెస్ పెట్టేశారు. ఇక అవినాష్ ఇంగ్లీష్ టాక్స్తో కాస్త కోస్త ఫన్ ఎంటర్టైన్ క్రియేట్ చేస్తున్నారు. అట్లాగే గౌతమ్ కృష్ణ ఆ రోహిణికి హెల్దీ బాయ్ అంటావు అన్నా కదా, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, సిగ్గుపడుతున్నా, చెప్పేస్తున్నా, ఒక సహోదరుడు, ఇవన్నీ అంటే తోడుగా నీడగా ఉంటే. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే లైవ్లో ఆ అమ్మాయి డైరెక్షన్ ఇచ్చింది అతను గౌతమ్కి, ఎట్లా చేయి గౌతమ్, అట్లా చెయ్యి, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే దాంతో ఒక స్కిట్ ప్లాన్ చేసుకుని చేశారు, ఫన్ కోసం, కంటెంట్ కోసం. లేకపోతే చూడలేకపోతాను. మీరు గమనిస్తే ఆ తర్వాత ఎప్పుడుకో ఉదయం ఎప్పుడైంది, తర్వాత మధ్యాహ్నంది, తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ ఇట్లాగే పెడుతున్నారు. అంటే మధ్యలో ఇంకేం లేదు కంటెంట్. ఆ మూలకులు ఈ మూలకులు కూర్చొని అలాగా దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ ఆలోచించుకోవడం తప్ప. సో ఏమాత్రమైనా లేకపోతే అవినాష్ ఆ రోహిణి లేకపోతే ఇంకా బోరు కొట్టేదేమో. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తాను. నబీలు కూడా అక్కడ అక్కడికి కొంపదీసి నామినేట్ చేస్తే ఏంటి గ్యాప్ భరించలేకని మాది. సరే, ఆఖరి నామినేషన్ అందరూ డైరెక్ట్ నామినేషన్ అనగానే అమ్మయ్య రక్షించావు బిగ్ బాస్, థ్యాంక్ యూ, లవ్ యూ అని తెగ మురిసిపోయారు. అమ్మయ్య ఇంకెవరి గురించి ఏమీ చెప్పుకోకర్లా, హ్యాపీగా ఉన్న 2 వారాలు రిలాక్స్ అయిపోదాం అనుకుంటే బిగ్ బాస్ అంత ఈజీగా వదిలేస్తాడా. అక్కడ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి తర్వాత ప్రాసెస్ పెట్టాడు. దేనికోసం సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే రచ్చ అయితే రాజేశాడు. మరి ఫైర్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ కూడా ఫస్టే కదా చెబుతా ఉన్నా, ఈ ఫోటో ఫ్రేమింగ్ అప్డేట్స్ అన్నీ. సో వన్స్ అగైన్ మై రిక్వెస్ట్, లైక్ చేయండి, అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక అవినాష్ విష్ణుప్రియ ఉండకూడదు, ఏమై నాకు ఈ షో సెట్ కాదు, ఈ గేమ్స్ ఆడలేని అంటుంది, అలాగే ఫస్ట్ బ్లాక్ స్టార్ వచ్చింది క్లీనింగ్ చేయని అంటుంది, ఎవరేమంటారో చూద్దాం కావాలంటే నామినేట్ చేసుకున్నాడు. వ్యాలిడ్ పాయింట్స్. విష్ణుప్రియ ఏమంటుంది, అబ్బాయి నేను ఏ రోజు నా వల్ల కాదని చెప్పలేదు, క్లీన్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకుంటానంటే వాస్తవానికి ఇతను చెప్పినవన్నీ కరెక్టే కదా. ఎంఏ ఫస్ట్ అనింది, నేను ఇక్కడ పనుల డెవలప్మెంట్ కోసం రాలే, నేనైతే ఉండను, నాకు సెట్ కాదు, ఈ షో నాకు అవసరమే లేదు, నేను వెళ్ళిపోతా, నేనేం పనులు చేయను, ఏం చేస్తాను నామినేషన్ చేసుకో. మొన్న ఆఖరికి మెగా చీఫ్ ప్రేరణ విషయంలో కూడా అన్ని తెచ్చిపడి, అఫ్కోర్స్ ఆ రోజు ప్రేరణ తప్పు ఉంది, మరి అంత డ్రిల్లింగ్ అవసరం లేదు, ఈవిడే మెగా చీఫ్ అయినట్టు ఎప్పుడుదో కబ్బడ్డీ ఇప్పుడు ఏంటంటగా ఆ సందర్భం ఈ సందర్భం కదా, ఎప్పుడు ఆవిడకి పని కాస్త కష్టం అనిపించినా ఒకటే మాట, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నాకు ఈ షో సెట్ కాదని చెప్పింది. ఇప్పుడు కాదు కూడదు లేదు నేను అనలేదు అన్న కానీ అదే జరిగింది వాస్తవానికి. అట్లాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ విష్ణుప్రియ గౌతమ్కి అయితే ఇంటరాక్షన్ కోసం నేనే ట్రై చేసా, బట్ నాతోనే కాదు, నువ్వు అసలు ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళ గేమ్ పర్సనాలిటీ నాకు అర్థమైంది. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ వీకెండ్స్ కూడా లింక్ పెట్టింది. పాపం వీకెండ్ హోస్ట్కి కూడా ఇంటరాక్ట్ చేస్తూ చాలా కష్టమైపోతున్నాను లెక్క. ఎందుకంటే పృథ్వీతో ఇతనికైన గొడవల వల్ల ఆయనతో నువ్వు మాట్లాడి క్లియర్ చేసుకుంటే వీకెండ్ హోస్ట్కి అంత కష్టమయ్యేది కాదు, ఆయన హ్యాపీగా రిలాక్స్ అయ్యేవాళ్ళు కదా. మళ్ళీ
ఆ టాస్క్లు ఆడించుకొని ఆడతా పాడతా హ్యాపీగా రిలాక్స్డ్గా అయిపోవలసింది, నీ వల్ల అంత ఆయనకి కష్టమైపోతుంది, అంత ప్రెజర్ అయిపోతుంది, నువ్వే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు అని మాదిరిగా ఇక్కడ ఇంటరాక్షన్ గురించి అలాగే పృథ్వీతో గొడవల గురించి కూడా లింక్ పెట్టి మాట్లాడింది ఇక్కడ. ఆయన ఏమంటాడంటే, నాకు నా ఇంటరాక్షన్ నీకు అర్థం కాకపోవచ్చమ్మా, ఓకే, బట్ నీదే ఫాల్ట్ అని లెక్క చెప్పి, అంటే నీతో ఇంటరాక్ట్ అయినలో ముందుకెళ్ళాలి, నేను అవ్వకూడదా, నేనైతే నిర్మోహమాటంగా నిర్భయంగా చెబుతున్నా, నాకు ఇవేం లేవని చెప్పాడు. ఓకే అని చెప్పు. నాకు ఇక్కడ ఏమనిపించిందండి వాస్తవానికి, ఆ గొడవల్లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడు సారీ కూడా చెప్పా, నాకు శిక్ష పడిందని చెబుతున్నాడు కదా. నువ్వు ఆ పృథ్వీతో ఇక్కడ హౌస్లో ఉండేటప్పుడు మా హోస్ట్ వరకు ఎందుకు ఆ పంచాయతీ, మన దగ్గర క్లియర్ చేసుకుంటే అయిపోద్ది కదా అని మాదిరిగా చెబుతుంది. అక్కడ ఏంటి, నువ్వు పీకలావంటే బొచ్చు కూడా పీకలావని విసిరేసి అలాంటి హీట్ ఆఫ్ సిచ్యువేషన్లో మళ్ళీ తర్వాత వచ్చి కూల్గా కూర్చొని మాట్లాడుకుందాం అంటే పృథ్వీతో అయ్యే పనేనా? ఈ రోజు ఒక ఎగ్జాంపుల్, నిఖిల్ ఎప్పుడు సాధారణంగా కూల్గా కామ్గా ఉన్నట్టు ఉంటాడు కదా, మిస్టర్ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ మ్యాన్ అన్న మాదిరిగా కామ్ అండ్ కంపోజర్గా ఉన్నట్టు అంత నాన్న నాన్న అంత ప్రేమ ప్యాంపరింగ్ చూపిస్తారు కదా. అట్లాంటి ఆయన ఈరోజు తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ కృష్ణ క్లియర్ చేసుకుందాం అంటే కిచెన్లో చెబితే విన్నాడా, వినిపించుకున్నాడా, అవసరం లేదు లేరా, నువ్వేదో చెప్పేస్తావు, సర్లే నీకు ఏదైతే అది అర్థమైంది, ఎలాగైతే అలాగే వినిపించుకున్న పరిస్థితి ఉందా. మరి ఎంత కూల్గా ఉండే ఈయనే కనీసం వినిపించుకున్న పరిస్థితి లేకపోతే మరి పృథ్వీరాజ్ వింటాడా, వినే పరిస్థితి ఉందా? ఈ విష్ణుప్రియ చెప్పడానికి అన్నీ చాలా బాగానే ఉంటాయి కనుక ఆచరించడమే కష్టం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంటరాక్షన్ గురించి ఈమె చెప్పడం చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఇది. నిజంగా ఇంటరాక్షన్ గురించి ఆమెకి చెప్పాల్సింది పోయి ఆమె తిరిగి చెబుతుందంటే కలికాలం అంటే ఇదే ఏమో, ఈ సీజన్ కర్మ అంటే ఇదేనేమో. వాస్తవానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు మాట్లాడుతాడు, అందరితో ఇంటరాక్ట్ అవుతాడు, కామెడీ చేస్తున్నాడు, అన్ని ఫన్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అతని గురించి చెప్పారు కదా, యష్మి వాళ్ళ నాన్నగారు కానీ హౌస్ మేట్స్ కానీ. బట్ ఈమె ఎవరితోనైనా ఇంటరాక్ట్ అయిందా, ఒక పృథ్వీయే తప్ప. పైగా అన్నింటికంటే పెద్ద కామెడీ ఏంటంటే, ఆ పృథ్వీరాజే ఏమితో నాకు వాళ్ళు నచ్చరు, ఎవరు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళతో వైబ్ సెట్ అవ్వదు, వాళ్ళతో నాకు పడదు, వాళ్ళతో నేను మాట్లాడను, నాకు ఇష్టం లేదంటే ఈ అమ్మాయి అనింది కదా, నీకు పడినప్పుడు నీకు వైబ్ సెట్ అప్పుడు నువ్వెందుకు ఉండాలి పృథ్వీ, అవసరం లేదు. ఆ పృథ్వీరాజ్కి ఈమె సలహాలు ఇచ్చి ఈ రోజేమో నువ్వు క్లియర్ చేసుకోవాల్సింది, వీకెండ్ వరకు ఎందుకు కొంచెం పంచాయతీ అని చెప్పడం చూస్తే ఇంకేం అనుకోవాలి చెప్పండి, ఎంత కామెడీ కాకపోతే. అట్టగా మళ్ళీ తర్వాత రోహిణితో కూడా అంటది కదా, గౌతమ్ కృష్ణ డిస్కషన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇంటెలిజెన్స్లా అనిపిస్తుందా, తేజ చెప్పాడు కదా ప్రతి చోట ఎలానో సోలో అని చెప్పడం చూస్తే నిజంగా వీటి గురించి ఆలోచించడం అనవసరం అనిపించింది, పెద్ద పెద్ద కామెడీ అనిపించింది. ఎందుకంటే ఎవరు స్ట్రాటజీలు క్యాలిక్యులేషన్స్ ఒక గేమ్ ఆడడానికి వచ్చేటప్పుడు రియాలిటీ షోలో అవన్నీ రకరకాల లెక్కలేసుకుని క్యాలిక్యులేషన్స్తోనే ఉంటారు. ఆ ఫ్యామిలీ లేదా ఓవరాల్గా ఏ దశ నుంచి ఎటు నుంచి ఏమాత్రం ఫీడ్బ్యాక్ వచ్చినా సరే మాట్లాడుకుని మార్చుకునేదానికి, అంతే తప్ప ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోరు కదా. అందుకే అన్న ఆవిడకైతే ఇంకా అది అనవసరం టాపిక్ కూడా, క్యాలిక్యులేషన్స్ ఉన్నా లేకపోయినా ఇలా ఇంటెలిజెన్స్ ఉందా లేదా కామెడీగా అనిపించింది. అందుకే రోహిణి కూడా ఉంటుందిలే, నేనే ఫస్ట్ చేశాను నా వాక్కు నా హక్కు అన్నాడు బుల్లింగ్ చేసినప్పుడు, ఎందుకులే నీకు తప్ప అందరికీ ఉంటాయి ఎవరికి ఉండవు, మరి దేనికి వచ్చాము అక్కడికి, చప్పట్లు కొట్టడానికి వచ్చామని మాదిరిగా ఆవిడ తీసి పడేసింది, అందుకే ఫ్రస్ట్రేషన్తో. అలాగే గౌతమ్ కృష్ణ అందుకే అంటాడు, 14వ వారం ఇంటరాక్ట్ కాలేదని ఫైనలిస్ట్ కావద్దంటే ఇంకేమైనా కామెడీ ఉందా అంతకంట. సో సింపుల్, పక్షపాతం కాకపోతే ఇదే కదా. అలాగే గౌతమ్ కృష్ణ నిఖిల్కి చేస్తాడు, ఏం చెప్తాడు ఇక్కడ సరే నేను ఫ్యాక్ట్స్ చెబుతానంటే, లేదు నేను ఫ్యాక్ట్స్ కాదు పాయింట్స్ చెప్పంటాడు, ఏం పెద్ద తేడా ఏం కాదులే కానీ ఆ పాయింట్స్ ఫ్యాక్ట్స్ అనేది ఆడియన్స్ క్లారిటీ అయితే ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నేను ఫ్యాక్ట్స్ అన్నీ చెప్పేటప్పుడు నువ్వు పోట్రే నేనేదో బ్యాడ్ వేలో పోట్రే చేసేసినట్టు చెబుతున్నావు కదా అని గౌతమ్ అడుగుతాడు. లేదులే, ఇక్కడ ఒక పదం పట్టుకుని నువ్వే 4-5 మాటలు చెప్పేస్తావు, 4 గంటలు చూపుతావు, సినిమా డైలాగులన్నీ చెప్పేస్తావు, లేని పాయింట్తో టైం వేస్ట్ చేస్తావు అంటూ ఆయన మొదలుపెట్టాడు. సరే ఏం పోట్రే చేసింది, ఏది నేనేదో అక్కడ సీన్ క్రియేట్ చేసేసినట్టుగా, నేనేదో అంత ఊహాజనిత ప్రపంచంలో లేనిపోయిన కళ్ళుబుల్లు కథలన్నీ చెప్పేసినట్టుగా చెబుతారు, ఎందుకు ఏం బ్యాడ్ పోట్రే చేసిందని చెప్పంటే ఏమంటాడు ఇక్కడ, 3 సినిమాలు చూపించో, ఒకటే స్క్రీన్ ప్లే, ప్రేరణతో ఫ్రెండ్షిప్ పేరుతో, అట్లాగే టేస్టీ తేజ విషయంలో యష్మి విషయంలో ఇట్లాగే నువ్వు వాడుకుంటున్నామని మాదిరిగా ఆ టైప్లో అర్థం అంటాడు. అంటే ఫ్రెండ్షిప్ ప్రేరణతో ఫ్రెండ్లీ సిస్టర్ బాండ్తో ఉంటావు, ఫన్ యాంగిల్ కోసం ఏదో తీసుకుని కెలుకుతావు, ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మనం, కెలుకుతావు. అట్లాగే వాళ్ళ రియాక్షన్ కెలుకుతావు ఫన్ యాంగిల్ కోసమనే, దానికోసం వాళ్ళ రియాక్షన్ వస్తే దాన్ని తీసుకుని నామినేట్ చేసేస్తావంటే ఇక్కడ చెప్పు అంటే చెప్పు పెద్దగా అరుపులను వేసుకున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటి, నిఖిల్ ఎట్లా మర్చిపోయినాడు, ఇక్కడ సీతాఫలం విషయంలో ఫన్ కోసం ఈయన క్రియేట్ చేస్తే దాని చుట్టూ ఒక 3 వారాలు కంటిన్యూగా డ్రిల్లింగ్ చేసింది ఎవరు, గౌతమ్ కృష్ణనా ప్రేరణనా, వారమంతా బౌల్స్ క్లీనింగ్ చేసి పనిష్మెంట్ అంతా ఇచ్చి దాని చుట్టూ ఆవిడ కదా తర్వాత కంటిన్యూ చేసింది, క్యారీ చేసింది. ఆఫ్టర్ ఆల్ సీతాఫలం కోసం అంత అవసరమని ఎంత లొల్లయ్యింది, ఎంత ఇష్యూ అయింది, ఎంత రచ్చ అయ్యింది, లాస్ట్కి ఆవిడ కూడా ఒక దశలో గిల్ట్ ఫీల్ అయ్యే స్థితి వచ్చింది కదా, అది కాదు నేను సీతాఫలం కోసం కాదని చెప్పుకున్న పరిస్థితి, అది అంత రచ్చ అయితే దాని గురించి ఈయన ఎట్లా చెబుతాడు, సీతాఫలం కోసం ఇతను సీన్ క్రియేట్ చేశాడా, అప్పటికి నేను 1/2 గంట సేపు తిడుతున్నా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు, సిగ్గు లేకుండా నవ్వేస్తానవేంటి అని అంతా చేసింది కదా.
బట్ దాన్ని ఫన్ కోసం ఆయన చేస్తే దాన్ని సీరియస్గా ఆమె రియాక్షన్ అట్లా వచ్చింది. ఓవరాల్గా క్యారేజ్ చేసిందంత 3 వారాల పాటు సినిమా చూపించింది ఆమె. ఇతర 3 సినిమాలు ఒకటే స్క్రీన్ ప్లే కాదు నిఖిల్ చెప్పేది ఇక్కడ. అది కదా జరిగింది. అది మర్చిపోతాడేంటి? అలాగే ఇంకోటేంటి, ఇక్కడ గౌతమ్ కృష్ణ ఒక మాట అన్నాడు. ఏంటి, ఆడుకుంది అనే దానికి తగ్గట్టు వాడుకుంది, నువ్వు యష్మిని వాడుకుంది నువ్వు అంటే, కాదు నువ్వు అన్నారు. ఇదైతే తప్పు. గౌతమ్ది వాడుకుంది, పైగా ఒక అమ్మాయి పేరు పెట్టి మరీ వచ్చేటప్పుడు ఆ నువ్వే తోట ఆటగాళ్ళ బాగుండు. క్లియర్గా ఒక అమ్మాయి వాడుకుంది నువ్వు యష్మిని, ఆ పదం అయితే తప్పు. అలా అనకుండా ఉండాల్సింది గౌతమ్. ఈ టంగ్ స్లిప్ ఎంత హీట్ ఆఫ్ మూమెంట్లు అయినా సరే ఇవే తప్పులు, పొరపాట్లు, ఇవి చేయకుండా ఉండాల్సింది. లేదు నువ్వే వాడుకుంది తేజతో సహా అని చెప్పేటప్పుడు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ కూడా చెవులు మూసుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతుంది ఆవిడ. ఏంటి దాని మాదిరిగా. సరే ఎనీవే, ఇక్కడ నిఖిల్ అంటాడు కదా తేజతో సహా అంటే, తేజ విషయంలో కూడా చెప్పాడు ఆయన, నాకు ప్రేరణకు మధ్య ఏం జరిగింది, నాకు తేజకి మధ్య ఏం జరిగింది, నాకు యష్మికి మధ్య ఏం జరిగింది, నీకు తెలియదు కదా, తెలియకుండా ఇతను ఎట్లా చెబుతాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ప్రేరణ ఫ్రెండ్ అంటావు, బాండ్ అంటావు, సిస్టర్ అంటావు, మరి ఆమె ఏదైనా చేస్తే ఆ సీతాఫల విషయాలు అంటావు అంత సంబంధం లేదు అనేస్తావు మళ్ళీ. అంటే నీకు అవసరానికి ఫ్రెండ్స్ లేకపోతే లేదు, ఇలా యూజ్ అండ్ త్రో మాదిరిగా చేసేస్తావా, 4 మళ్ళీ సినిమా డైలాగులు చెప్పేస్తావు, పైగా నువ్వు ఫ్రెండ్స్ అంటావు, ఫ్రెండ్స్ని అవసరం లేకపోతే తిరిగి ఆ పాయింట్స్ తెచ్చి నామినేట్ కూడా చేసేస్తావు, నువ్వు చాలా సెల్ఫిష్గా ఉంటావు. అది కూడా ఏంటంటే సోలో బాయ్ అనే మాదిరిగా నిరూపించుకోవడానికి, నువ్వు సోలోగా ఆడుతున్నావని ప్రూవ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ను కూడా నీ అవసరాన్ని బట్టి అయితే ఫ్రెండ్స్, బాండు, సిస్టరు, ఫ్రెండ్, లేకపోతే లేదని మాదిరిగా చెప్పాడు. ఏదో పోర్ట్రే చేయాలని చూశాడు. ఓకే. పైగా ఇంకోటి ఏమంటాడు, వీడు ఎవరితో మాట్లాడు కలవడు, అసలుకి వీడి గేమ్ ప్లాన్ బాగుందంట. అంటే జలస్ ఫీల్ అవుతుండ, ఆయన గేమ్ ప్లే బాగుందని చెప్పేసి. పైగా ఎందుకు కట్ చేస్తావంటే ఇక్కడ ఆన్సర్ చెప్పాడు, చాలా చెప్పాడు ఆయన. నేను ఎవరికైనా సాయం చేయమని అడిగాడా? ఎస్, అడగలేదు. ప్రేరణ కూడా నువ్వు వాడుకున్నావు అన్నావు కదంటే, వాస్తవానికి ఆయన అనలేదు, నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను. కానీ ఆయన అనేది ఏంటంటే, ప్రేరణ విషయంలో కూడా నువ్వు ఎలాగ చేసావు, ఆడుతున్నావు అంటే దానికి ఇతనికి నాకు అట్లా వినపడింది అన్నాడు. ఆ విషయంలో కూడా సారీ చెప్పాడు. అది నాకు వినిపడే విధానంలో రాంగ్ అనిపించింది. సరే ఎనీవే, ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో నాకు అర్థం చేసుకోవడం రాంగ్ కావచ్చు. ఒకవేళ నువ్వు అలాగ అన్నావనే ఉద్దేశంతో అన్నా, నువ్వు ప్రేరణని వాడుకున్న గేమ్ కోసం అంటే నేను యస్మిన్ అంటాను, అందులో నో డౌట్, బరాబర్ అంటాను. కానీ నాకు వినపడింది రాంగ్ అయితే మాత్రం సారీ అన్నాడు. ఆ విషయంలో కూడా సారీ చెప్పాడు. బై మిస్టేక్ పొరపాటు జరిగింది, ఒకవేళ వాళ్ళకి అనకపోతే సారీ అని. ఓకే. అయితే గౌతమ్ ఇక్కడ లైవ్లో చాలా క్లారిటీ ఇచ్చాడు. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడంటే అవంతా ఎందుకు ఎపిసోడ్లో లేపేస్తారు. ఇప్పుడు ప్రేరణకు నాకు మధ్య బాండ్ ఏంటంటే, బోన్ టాస్క్లో ఆమె నేను తీసేస్తానే, అక్కలేదు ఏమీ లేదు అన్నట్టుగా చాలా ఫీల్ అయిపోయింది. 2, హరితేజకి నామినేషన్ షీల్డ్ ఇచ్చారని కూడా, తనకి ఇవ్వలేదని కూడా, ఇదేంటి ఫ్రెండ్షిప్ అని చాలా ఫీల్ అయిపోయి మొహం చిట్లించుకొని నీతో మాట్లాడిన కూడా పోని లెక్క అలాగే ఫీల్ అయింది. ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ హరితేజని సేవ్ చేసేటప్పుడు నాకు అది ఇవ్వలేదు, బోన్టాస్క్లో తీసి ఇక్కడ కూడా తీసి నీతో మాట్లాడేది కూడా లేదు, ఫ్రెండ్ ఏంటి అక్క ఏంటి అని లెక్క మళ్ళీ అంత చాలా హర్ట్ అయిపోయి అప్పటి నుంచి అసలు పట్టించుకో, నేను అక్క అంటే అక్క లేదని మొహమ్మద్ చెప్పేది. నేను చాలా ఫీల్ అయ్యా. బట్ అప్పుడు కూడా ఏమనలా. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకొక సీతాఫలం ఇష్యూ ఉన్నట్టుగా మా మధ్య, ఎందుకంటే అంతకుముందు ఈ 3 ఎగ్జాంపుల్స్ వల్ల బాండ్ లేదు, ఆ ఫ్రెండ్షిప్ లేదు. పైగా ఆ రెడ్ టీంలో కూడా ఏంటి, నాకు సపోర్ట్ చేయలేదు సరిగదా. ఒక టీం అయ్యేటప్పుడు ఒక టీం మెంబర్స్గా సపోర్ట్ చేయాలి, అది చేయలేదు సరిగదా. రివర్స్లో మళ్ళీ నాకు ఎగనెస్ట్గా మాట్లాడారు వీళ్ళు. వాటర్ టాస్క్లో కూడా నువ్వు రఫ్గా ఆడితే నీ వల్ల బాగా హర్ట్ అయిపోతా నన్ను బ్లేమ్ చేశారు, నా వైపు వేలెత్తి చూపారు. పైగా తర్వాత నీకు చేయాల్సి పోయి నామినేషన్ నన్ను చేసింది, అయినా సరే నేనేమనలా. పైగా చీఫ్ కంటెండర్ టాస్క్లో కూడా పాయింట్ ఉన్నా సరే నన్ను తప్పించేస్తారు. ఇవన్నీ చేసినా సరే నేనేమనలా. సీతాఫల విషయంలో కూడా పావుగంట సేపు మాట్లాడిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఎలా నవ్వుతావు అన్నప్పుడు కూడా నేనేమనలా. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్ టాస్క్ ముందు రోజే కదా ఇతను ఆమెకి హెల్ప్ చేశాడు మోటల్ టాస్క్లో. నేను అంతా మోటల్ టాస్క్లో నీకోసం అంతా హెల్ప్ చేస్తే నువ్వేమో ఆ స్నేక్ కోసం ఎగ్గబడేసో చేసేసి ఇంత చేసి, అప్పుడు కూడా నేనేమనలా. ఇన్ని జరిగినప్పుడు కూడా నేనేమనలే. తర్వాత మళ్ళీ నామినేషన్లు చేస్తుంది, అన్నీ నన్ను టార్గెట్ చేస్తుంది, నన్ను డ్రిల్లింగ్ చేస్తుంది. సీతాఫలానికి ముందు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, సీతాఫలం ఇష్యూ తర్వాత ఇన్ని జరిగాయి. ఇవన్నీ ఉండగా నేను ఎప్పుడు ఎక్కడ రియాక్ట్ అవ్వకపోయినా బ్రష్ పెయింటింగ్ టాస్కులు కూడా మళ్ళీ నామినేట్ చేస్తూ అప్పుడే నేను బరస్ట్ అయ్యా. అంతవరకు నేను నామినేటే చేయలేదు. మరి ఇన్ని ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ చేయలేదు నిఖిల్? ఆ ఎపిసోడ్ అంతా ఎందుకు, ఆ కాన్వర్జేషన్ అంతా అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఇన్ని ఎగ్జాంపుల్స్తో సైతం చెప్పేటప్పుడు అదంతా ఎపిసోడ్లో చూపించాలా వద్దా? మరి ఎందుకు చూపించట్లా? ఇదంతా కలిపితే తిప్పి కొడితే ఒక 10 నిమిషాలు ఉంటుందేమో, 44 నిమిషాలు ఎపిసోడ్ ఆపేస్తారు. మరొక 10 నిమిషాలు యాడ్ చేస్తే ఒక 54 నిమిషాలు, ఇంకా ఒక 6 నిమిషాలు ఉంటుంది. ఎందుకు మరి లేపేస్తాను ఇదంతా? మరి ఇవన్నిటికి ఆన్సర్ చేయాలి కదా, చేయలేకపోయాడు కదా. ఆ ఎగ్జాంపుల్స్ రీజనబుల్ ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చాడు కదా. అవి లేకుండా ఆయన నోరు జారింది, ఆయన సారీ చెప్పింది అంటే ఆయనదే తప్పులు, యువతల వాళ్ళది లేదు అని ప్రూవ్ చేద్దామని, ఏం చేద్దామని?
ఇప్పుడు ఇంకా అన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే నిఖిల్ ఏం చెప్తాడు, నేను ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్గానే ఉంటాను, నీలా ఫ్రెండ్ అని చెప్పి నేను చేయను, నేను సోలో అని చూపుకోవడానికే, నీ గేమ్ ఏందో నాకు తెలుసు, నేను ఓపెన్గా ఆడుతున్నా, నేను దుప్పటి కప్పుకొని ఆడలేదంటే నువ్వు మాస్క్ వేసుకొని ఆడుతున్నావు, నువ్వు ఎన్ని కెమెరాల ముందు నిలబడి ఉండి మాట్లాడుతున్నావు, నేను అన్ని కెమెరాల ముందు ఆడుతానంటే మరి ఎన్నాళ్ళు ఏమైంది ఈ ఫైరు, ఈ ఓపెన్ అవ్వడం, ఈ పాయింట్స్ చెప్పడం, ఈ రోజు అంతా ఎందుకు, మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలా? నేను కెమెరాల ముందే మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్టే, నువ్వు దుప్పటి వేసుకొని మాట్లాడట్లే, కానీ మాటలకి నీ ఆటకి ఓవరాల్గా నీ ఒరిజినాలిటీకి మాస్క్ వేసేసి మాట్లాడుతున్నావు ఆట ఆడి ఇన్ని రోజులు. ఇన్నాళ్ళు ఏనాడైనా చూసామా ఇలాంటి పాయింట్స్ గురించి మాట్లాడడం? కానీ కనీసం రైటో రాంగో లాజిక్స్ ఓపెన్ అవ్వడం ఏనాడైనా చూసామా? ఓపెన్ అవ్వలేదు కదా. పైగా ఇంకోటి ఏంటంటే ఇతడు ఫ్రెండ్షిప్పే ఫేక్ ఫ్రెండ్షిప్, నో డౌట్. ఆ రోజు ఎవరావిడ సోనియా మీది గ్రూప్ గేమ్ అనేదానికి అయ్యి బాబాయ్ అప్పుడు సీరియల్స్ గ్రూప్ గేమ్ బాగా బ్యాడ్ అయిపోయింది, ఈసారి అయిపోద్ది నా ఒకే ఒక ఉద్దేశంతో ఇక ఆమె చుట్టూ తిరిగి 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 ఫ్రెండ్షిప్ చేసుకుని ప్యాంపరింగ్ చేసుకుని, అది కాదురా కన్నా నాన్న చిన్న అనుకుని ఆవిడ చేసి లాస్ట్కి ఆవిడ ఆటకి ఎఫెక్ట్ అయిపోయాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సీతారాజ్ చెప్పింది, నీ గేమ్ కోసం మేము బలిపశువులు అయిపోతున్నాం రా బాబు, నువ్వేమో ఓపెన్ అవ్వు, ఎక్కడిదక్కడ చెప్పాల్సింది చెప్పకుండా నా విషయంలో కావచ్చు, సీత విషయంలో కావచ్చు, సోనియా విషయంలో కావచ్చు, యష్మి విషయంలో కాదు, ఈ రకంగా చెప్పింది. అయితే ఇతను ఫ్రెండ్షిప్ ఏమైనా ఆర్గానిక్గా వచ్చిందంటే ఫ్రెండ్షిప్ ఆర్గానిక్గా వచ్చిందా? కాదు కదా. అమ్మో కావాలి, కల్పించుకోవాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఫామ్ చేసుకోవాలని వాంటెడ్లీ తెచ్చిపెట్టుకునే ఫ్రెండ్షిప్. ఈయనేమో మళ్ళీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం. నిజంగా ఆ ఫ్రెండ్షిప్ అన్న ఉచ్చులో ఆవిడ దిగకపోతే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు కదా, అట్లాంటిది. అట్లా లేకపోతే ఈరోజు సోనియా గేమ్ వేరే లెవెల్లో ఉండదు. ఆ రైవెల్తో, ఆ స్వాగ్తో, ఆ పాయింట్స్లో క్లారిటీతో అంత దినిగా ఆడిన ఆట మొత్తం ఫసక్ట్ అయిపోయాయి. గోడ కొట్టిన బంతిలాగా ఎంత స్పీడ్గా ఫోర్స్గా ఆడియన్స్ కనెక్ట్ అయింది, అంత వేగంగా తొస్సుమనిపోయాయి. మొత్తం గాలి తీసింది ఇతను కేవలం ఫ్రెండ్షిప్ అనే బాండ్తో, ఆ ముసుగులో. మళ్ళీ ఇతడేమో ఫ్రెండ్షిప్ గురించి పెద్ద పెద్ద డైలాగులు ఇవ్వడం చూస్తే విచిత్రంగా అనిపించింది. అట్లాగే మళ్ళీ ఇంకోటి ఏంటి, పృథ్వీని కాఫీ కప్పు కోసం నామినేట్ చేసాడే ఫ్రెండ్ అన్నవాడికి, మరి ఈరోజు నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రేరణకు చేసేస్తావు, లేకపోతే ఇంకెవరు టేస్టీ తేజకి చేసేస్తావు, మరి నువ్వెందుకు చేస్తావు పృథ్వీరాజ్ని? కాఫీ కప్పు అంటే అక్కడ పెట్టలేదు అంటే ఇది అదొక రీజనా? మరి అప్పుడు నీకు ఫ్రెండ్షిప్ కనబడలేదా? పైగా వేరే ఎవరికి పాయింట్స్ లేవు, వీడికి చెప్పేస్తే పడి ఉంటాడులే ఫ్రెండ్ అయ్యలే అని చెప్పేసి అంత సేఫ్గా నామినేషన్ చేసావే, మరి అదేంటి? పైకి ఇంకొకటి, నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణం పెట్టేస్తానంటే ఇక్కడ స్టేట్మెంట్లో కలరింగ్ ఇస్తున్నావే, మరి ఆయన స్ట్రెంత్తో అన్నిసార్లు మీ క్లాన్ గెలిచాక ఏనాడైనా ఆయనకు ఒక హ్యాండ్ రైట్ హ్యాండ్లకు నిలబడ్డావా? ఆయన నీకు ఎంతసేపు రైట్ హ్యాండ్లో నిలబడ్డమే తప్ప పృథ్వీరాజ్, కానీ ఆయనకు నువ్వేనాడైనా రైట్ హ్యాండ్లో నిలబడ్డావా? ఆయన చీఫ్ చేయాలని అనుకున్నావా? ఒక్కసారి అన్న స్టాండ్ తీసుకున్నది ఉందా? అన్నిసార్లు అవకాశం వచ్చేటప్పుడు ఈ లాస్ట్లో ఏదో సాయం చేసినట్టు చేసే తప్ప ఎందుకు చేయలే? ఆఖరికి నిన్నటికి నిన్న టేస్టీ తేజ, పృథ్వీరాజ్, గౌతమ్ అనేటప్పుడు కూడా లోపల ఏం మాట్లాడాడు, రోహిణి గౌతమ్ కృష్ణతో రోహిణి అవినాష్తో డిస్కషన్ చేసేటప్పుడు టేస్టీ తేజ బాధపడుతున్నాడు, నాకు అర్థమైంది. పైగా గౌతమ్ పృథ్వీ వీళ్ళైతే స్ట్రాంగు అని అనుకుంటారేమో అనుకున్నా సరే ఆయనకి ఇంటర్నల్గా ఆ ఫీలింగ్గా ఉంది, ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్తో నాకెందుకు పేక మీదకి తెచ్చుకోవడం, ఆ వీక్ ప్లేయర్ అయితే బెటర్ అనే మాదిరిగా వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పాడు అంటే, నేను అనలేదురా, నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, పృథ్వీ గౌతమ్ ఉన్నారు, వాళ్ళు టేస్టీ తేజ మాత్రమే అన్నారు, వాళ్ళదే ఇద్దరు కాబట్టి నేను ఇంక చేయలేకపోయాను అని మాదిరిగా కలరింగ్ ఇచ్చుకున్నావు కదా. అక్కడ పృథ్వీరాజ్ అడిగేటప్పుడేం చెప్పావా? సరే ఇప్పుడు నన్ను కాదు గౌతమ్ కోసమైనా నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, మీరు ఇద్దరు కలిపి ఒకే పేరు అన్నారు, నేను ఒక్కనే 2 పేర్లు అన్నా, పృథ్వీ కాకపోయినా గౌతమైన టాస్కుల్లో పర్ఫామ్ చేశాడు కదా, ఈ బేస్తోనే తీసుకోవాలి కదా అని అడిగితే చెప్పాడా? అక్కడ ఎంత అబద్ధం ఆడాడు. మరి ఆ ఫ్రెండ్ కోసం స్టాండ్ నిన్నటి వరకు తీసుకోలేదే నువ్వు? ఇవన్నీ చెప్పేసి సరే నేను అయ్యాను, నా ఫ్రెండ్ కోసం అవకాశం వచ్చింది వాడికి ఇద్దాము, వాడు ఒక్కనాడని తీసుకున్నాడా? ఈయనేమో ఫ్రెండ్స్ కోసం అసలు ఉద్ధరించేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు మాదిరిగా ఈరోజు చెప్పుకొస్తుండే. పైగా రెడ్ ఎగ్ చుట్టూ ఎన్ని డ్రామాలు, ఎన్ని అబద్ధాలు, తన ఫ్రెండ్స్ అన్న వాళ్ళ చుట్టూ అన్ని ఆడాడు కదా. అక్కడికి వెళ్ళేమో పృథ్వీరాజ్ తెల్లారే బాబు నువ్వు అగ్రెసివ్ యారగన్స్ అంటారు కాబట్టి నీకు వద్దురా, ఆ సోనియాతో వచ్చేటప్పుడు నువ్వే డిజర్వ్ అనిపించిందని లెక్క చెప్పాడు. పైగా అభయ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, నయనిక దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద దీనిలో ప్రతిదానికి వంకలు పెడుతుంది కదా, వాళ్ళు ఎలా చేసేస్తారు వీళ్ళు ఎలా చేసేస్తారు, నేనైతే చించి ఆరేసేస్తాను అంటది కదా, ఎలా చేసేస్తుందో చూసేద్దాం, ఏం చేసేద్దో చూసేద్దాం, ఆ సరదా తీరిపోవాలి అన్ని మాదిరి ఇట్లా చెప్పి ఇన్ని అబద్ధాలు ఆడుకొచ్చి తన ఫ్రెండ్స్ చుట్టూ మళ్ళీ ఏమో నేను ఫ్రెండ్షిప్ కోసం అసలు నేను కేర్ ఆఫ్ అడ్రస్ అని మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడే. ఆయన ఇండివిజువల్ ప్లేయర్ నో డౌట్ గౌతమ్, నేను అందుకే నా గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎవరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను, నేను నా గురించి ఎక్స్పెక్ట్ చేయదని క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ టేస్టీ తేజ విషయంలో అతను అడిగిన దానికి అతను అంచనాలకు రీచ్ అయినట్టుగా ఇవ్వలేదు, ఫ్రెండ్షిప్ కోసం హెల్ప్ చేయలేదు అన్నం తప్ప అతను ఇంకా అన్యాయం ద్రోహం చేసిలే. అక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు నేను కూడా అలా చెప్పాను, టేస్టీ తేజ ఫ్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఫ్రెండ్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆ విషయంలో గౌతమ్ ఇచ్చినా తప్పు లేదు, ఇవ్వకపోవడం తప్పు అన్నం తప్ప అతనికి ఇతరులాగా చేసిలే, ఫ్రెండ్ ముసుగులో చేసి చేయలే, బ్యాక్ కొట్టి ఫ్రంట్ కొట్టి మాట్లాడలా.
ఇక్కడ ఏం మాట్లాడాడు పృథ్వీరాజు గౌతమ్ విషయాలు ఎందుకు నువ్వు తీసుకోలేదని పృథ్వీ అడిగితే, నబీల్ కూడా అడిగితే, లాస్ట్కి ప్రేరణ వచ్చి కూడా ఇతని మనసులో మాట ఆవిడ కూడా పోన్లే అయిందేది అయిపోయి గౌతమ్ పృథ్వీతో పోల్చుకుంటే నీకు టేస్ట్ తేజతోనే కాంపిటీషన్ తక్కువ ఉంటుందిలే కంపేర్ చేసుకుంటా అని చెప్పి కూడా నాకు కావాల్సింది అదే కదా అమాయకురాలా నాకు తెలియదా ఇంత ముదురునే అన్న మాదిరిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప అతను ఎక్కడైనా స్టాండ్ తీసుకున్నాడా? సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి, గౌతమ్ కృష్ణ ఓకే నువ్వు అమ్మాయితో ఆడుతున్నావు అన్నది నాకు వాడుకున్నావు అన్నట్టు వినపడింది, నీ విషయంలో సారీ చెప్పేస్తాడు, అలా అనకుండా ఉండాల్సింది కనుక అదైతే సారీ చెప్పాడు. పైగా నిఖిల్ ఏంటి వాడ అనే పదానికి డిస్రెస్పెక్ట్ చేస్తే నేను నామినేట్ చేయలేదన్నో, సిగ్గు లేకుండా అంటే బేడబడ్డానో, మరి బొచ్చు పీకలు అంటే బొచ్చు పీకలు అని ఇతను ఎక్కడ అన్నాడు, పీకలేవు నువ్వు మీద మీదకి వచ్చేస్తావు కళ్ళు పెద్ద చేసుకుంటావు ముఖం మీద ముఖం పెట్టేస్తావు తప్ప అంత పీకేదేవి లేదు ఇలా ఆయన అంటే వాళ్ళ ఫ్రెండ్ కదా బొచ్చు పీక్కున్నదే. సో మరి అదెందుకు చేయడు? ఆ గ్రూపిజం గురించి ఆయన ఎలివేట్ చేస్తే బాబోయ్ నాది గ్రూపిజం చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా ముద్ర వేసేయాలి, ఇతరు ఫ్రెండ్కి కూడా లాయల్టీ ఉండదని మాదిరిగా ఎలివేట్ చేసేయాలి, హైలైట్ చేసేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ కూడా ఆయన అన్ని ఇన్ని మిస్టేక్స్ దొరికినాయి కదా. సో గౌతమ్ కృష్ణ ఏంటి సరే ఆ మాటకి నేను సారీ చెప్పా కదా, మరి ఆడపిల్లలకు గుంజడం తప్పు కదా, మరి దానికి ఎందుకు ఆన్సర్ చేయలే? మరి ఆయన ఆడపిల్లలు అలా లాక్కుపోయినాడు కదా, మరి ఫ్రెండ్స్ కాదా? మరి ఫ్రెండ్స్ అనే కదా వాళ్ళు కూడా వచ్చి తర్వాత తిరిగి వాళ్ళు వచ్చి సారీ చెప్పారు, మరి ఎందుకు అంత అయిపోయినాడు అక్కడ? టాస్క్లాగా ఆడేటప్పుడు వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి లాక్కుపోయినాడు కదా, మరి ఫ్రెండ్షిప్ కోసం ఎంత చేస్తున్నట్టయితే నా ఫ్రెండ్స్ గెలవాలనుకున్నాడా ఏంటి? అనుకోలేదు కదా. నీ ఫ్రెండ్స్లో ఉండేటప్పుడు వాళ్ళ గెలుపు కోసం నువ్వేదో పాటు పడిపోలేదు కదా. అట్టగే ఇంకోటి ఏంటి యష్మి విషయంలో కూడా పైగా ఇక్కడ అడిగాడు మరి ఎన్నాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడలే, ఏది అది నిజమా ఇది నిజమా అంటే రెండూ నిజమేనంట, ఏమి పోర్ట్రేట్ చేయక్కర్లేదంటే ఈయన పోర్ట్రేట్ చేసేది అంటే కళ్ళ ముందని కనిపించిన నిజాలు అవి, ఆడియన్స్ చూసిన నిజాలు అవి, రెండూ నిజమే అంటున్నాడు. పైగా ఇది లాస్ట్ టైం కంటగా నువ్వు పోర్ట్రేట్ చేసింది బయటికి తీయాలంట, ఇండివిజువల్ ప్లే అని చెప్పేసి వేరే వాళ్ళ కోసం మాట్లాడతావంటే ఇక్కడ ఆయన క్రియేట్ చేసింది కానీ పోర్ట్రేట్ చేసింది కానీ ఏముంది? వాళ్ళ అమ్మగారు చెప్పారు కదా, మరి అమ్మ నీది గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నాది గ్రూప్ గేమ్ కాదమ్మా నువ్వు అట్లా పోర్ట్రేట్ చేయకని చెప్పాల్సింది కదా. యష్మి కూడా అరే మా నాన్నగారు చెప్పారు మీ అమ్మగారు చెప్పారు పృథ్వీ అందరూ ఒకటే మాట చెప్పారంటే అనవసరంగా వీళ్ళు పోర్ట్రేట్ చేశారని చెప్పాల్సింది కదా. అవన్నీ వదిలేసి ఆ కళ్ళ ముందు కనబడింది వాళ్ళు ఆడిన గ్రూపిజాన్ని గ్రూప్ గేమ్నే పోర్ట్రేట్ చేస్తే చెబితే దాన్ని అతను ఏదో చేశాడని ఇతను చెప్పడం. సో అక్కడ కంపారిజన్ కూడా పెద్ద పాయింట్లు ఉండేటప్పుడు అవే చెబుతారు తప్ప ఇతను అమ్మాయిలతో బిహేవ్ చేసిన లాక్కుపోవడం అంత కరెక్ట్ కాదు కదా, రైట్ కాదు కదా. పైగా వాయిస్ రేజ్ చేసేదానికి డిస్రెస్పెక్ట్కి ఎంత తేడా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకొచ్చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ యాటిట్యూడ్ చూపించలేదు అంతను. పైగా ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే నిఖిల్ అటు తిరిగి చెప్పకంటే హోస్ట్ అరసరని కదా కెమెరాలతో మాట్లాడేస్తాను మాది. ఈరోజు గౌతమ్ కృష్ణ ఆయన కళ్ళవైపు సూటిగా చూసే మాట్లాడుతున్నాడు. ఈయన కదా చెప్పు భయ్యా చెప్పు ప్రేరణ రోహిణి చెప్పు అవినాష్ చెప్పు నబీల్ చెప్పు అని హౌస్ అంతా తిరిగింది అటు తిరిగింది అంత ఈయన కదా చేశాడు. ఎవరిని అడిగాడు ఆయన అందరినీ ఆయనతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కళ్ళలో కళ్ళు పెట్టే మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇతడు చేశాడు అటు తిరిగి అంటున్నాం. పైగా ఏంటి నేను ఎప్పుడు ఫస్ట్ డే నుంచి కూడా ఒక్కసారి కూడా మాట జారలేదంట నిఖిల్ జారలేదా. నబీల్కి ఆ రోజు సీత విషయం లేవన్నాడు, చొంగకారతం తుడుచుకుంటే ఆయన చాలా ఫీల్ అవ్వాల నబీలు. తర్వాత వచ్చి అదే విషయంలో వీకెండ్ కూడా చెబితే సారీ చెప్పలా, ఓకే సార్ యాక్సెప్ట్ అని చెప్పలా. ఈ విష్ణుప్రియ ఏం పేరు ఆయనకి అనలా, ఏం పేరు నిఖిల్కి నాకే నోటుదోలు అంటే నాకంటే ఎక్కువలాగా ఉందో అలాంటి నోటుదోలు ఉండవు నువ్వు వచ్చి నన్ను అంటున్నావని ఇలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు ఎవరికి ఏం అనలేదంట. పైగా ఇంకా పెద్ద బూత్ ఏంటంటే ఒకరి దగ్గర ఏం చెప్పావో ఇంకొకరి దగ్గర ఏం చెప్పావో నాకు తెలుసు. ఇది ఎంత దారుణం అంటే రెడ్ ఎగ్ చుట్టూ ఎన్ని చెప్పాడు ఆయన దోస్తులు. అవును అన్ని అబద్ధాలు ఆడుతాను అందరూ ఒక దగ్గర కూర్చుంటే మొత్తం బండారం బయటపడుతుంది నారదా అని చెప్పలేదా. వీకెండ్లో వచ్చే ఫీడ్బ్యాక్ కానీ అందరూ చెప్పేది ఇదే కదా. మొన్న మణికంఠ ఇతని ఫ్రెండ్ ఇతను వెల్బేషర్ గానే ఆ రోజు ఇతనే కదా అన్నాడు నిఖిల్ ఇది నామినేషనా మోటివేషనా అంటే కాదు ఇన్స్పిరేషన్ అని కూడా లాస్ట్లో మనమే జోకులు వేసుకున్నారు కదా వాళ్ళు మనం కూడా. అప్పుడు కూడా ఏం చెప్పాడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చెప్పావు అప్పుడు మణికంఠ ఎంత బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆ రోజు పర్ఫెక్ట్గా చెప్పాడు కదా. ఆ మూడు ఆ టోను ఆ చెప్పే మాడ్యులేషను కంపేర్ చేసి చెప్పాడు కదా. అప్పుడు ఏమన్నావు నిఖిల్ నా గురించి వీడు అనవసరం వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత అనవసరంగా మనమే సింపతిస్తాం అసలు మీరు పట్టించుకోకండి అసలు టార్గెట్ చేయకండి అసలు అతను ఒకడు ఉన్నాడని ఐడెంటిటీ కూడా ఇవ్వద్దు ఫోకస్ పెట్టద్దు అసలు మణికంఠ ఆయన కూడా హౌస్లో ఉన్నాడని కూడా పట్టించుకోకుండా అసలు లైట్ తీసుకోండి ప్రయారిటీ ఇవ్వద్దు ఫోకస్ పెట్టద్దు నామినేషన్ చేయొద్దు ఇంపార్టెన్స్ ఏమాత్రం ఇవ్వద్దు కంప్లీట్గా 2 వీక్స్ వదిలేయండి. ఇంకా పెద్ద మిస్టేక్ అయితే అమ్మాయికి తప్పించుకోలేడు దొరికాడంటే అప్పుడు చేద్దాం అని ఒక దీంతో చెప్పాడు. ఆ తర్వాత మణికంఠ వచ్చి మనం నాకు అలా చెప్పే కదంటే అప్పుడు ఏం చెప్పారు అంటే అది కాదు మణికంఠ పాపం మణికంఠ ఫస్ట్ నుంచి నామినేట్ అవుతాడు కదా ఒక వారం రెస్ట్ ఇద్దాం అన్నట్టుగా చెప్పానని ఎంత టోన్ మార్చాడు. ఎగ్జాక్ట్గా మణికంఠ అదే ఇవే తగ్గించుకో ఎక్కడొచ్చో ఒకలా చెబుతా అక్కడికి వచ్చి ఒకలా చెబుతాను నేను అది చూసా ఇది చూసా నీకు బయటికి ఎలా పోయింది నీకు ఎలా తెలిసాను కదా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను కదా చూశాను కదా వచ్చాను కదా నా దగ్గర ఒక టోన్లో ఒక మాడ్యులేషన్తో ఒక దీంతో చెబుతా అక్కడికి వెళ్ళి వేరేలా మార్చేస్తాం. అందరూ చెప్పేది అదే సోనియా కావచ్చు లేకపోతే సీత కావచ్చు మణికంఠ కావచ్చు అందరూ చెప్పేది అదే. ఇవన్నీ మార్చుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎట్లా చెబుతాడే. అలాగే
గౌతమ్ కృష్ణ ఇక్కడ మూసుకొని కూర్చో అంటే అది డిస్రెస్పెక్ట్ అన్నాడు. మరి ఆయన కూడా తర్వాత సారీ కూడా చెప్పాడు. గౌతమ్ కృష్ణ మూసుకొని కూర్చో అనే దానికి ఓకే తప్పు అయింది అన్నాడు, సారీ చెప్పాడు. మరి తర్వాత ఇతను కూడా వచ్చి మూసుకొని నొక్కు అన్నాడు కదా, మళ్ళీ దానికి వార్నింగ్ ఇచ్చేస్తాడంటే ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుందని. కానీ ఆయన అన్ని తర్వాత సారీ అని చెప్పాడు, నువ్వు సారీ చెప్పలేదు కదా, దానికి మళ్ళీ కవర్ డ్రైవ్ అంటే దీన్నే రెచ్చగొట్టడానికి నేను చేశానంట. మరి ఆయన కూడా రెచ్చగొట్టడానికి చేశాడు అనుకోవచ్చు కదా. ఆయన అంటే డిస్రెస్పెక్ట్ మూసుకొని కూర్చో, నువ్వంటే మూసుకొని నొక్కు అంటే తప్పు కదా, డిస్రెస్పెక్ట్ కదా. పైగా అంతకుముందు ఈయన ఏమన్నాడండి, ఆ ప్రేరణ అనే ఫ్రెండ్ బాండు సిస్టర్ అంటో కెలుకుతావంట, మరి కెలుకుతావంటే అది కూడా అది డిస్రెస్పెక్ట్ పదమే కదా. ఆ అమ్మాయిని కెలుకుతావు నువ్వు అంటే ఏంటది, అది డిస్రెస్పెక్ట్ కాదా అంటే ఈయన ఏ మాట అని అనేయొచ్చా. పైగా ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా ఏంటి, సీతను ఉద్దేశించి పర్ఫెక్ట్ పాయింట్ తెస్తే మరి ఇదేంటి నీ పెయిన్ఫుల్ పర్సనల్ లైఫ్ స్టోరీ నాకు తెలుసు, నేను ఆ టాపిక్ తేలా కెలకలా, సీత వచ్చింది కదా అందుకే నేను చెప్పాను. పైగా అక్కడ ఏంటి, సరే నువ్వు చెప్పావు బయట ఒకటి ఏదో ఉందా అన్నావు, సరే నేను చెప్పను అనేటప్పుడు అది పర్సనల్ అనేటప్పుడు ఇతను ఎందుకు అన్నిసార్లు హౌస్లో ఆ టాపిక్ తేవాలి. సీత చెప్పింది ఎంత నిజమో ఎంత అబద్ధమో అందరికీ తెలుసు అన్నాడు. సరే నేను చెప్పలేదు, ఐఎమ్ సారీ అంటే ఎందుకు చెప్పలేవు, వాస్తవాలు చెప్పాలి కదా. అది పర్సనల్ అయినటప్పుడు, సెన్సిటివ్ అనేటప్పుడు, అది వేరే పర్సనల్ వేరే అమ్మాయికి సంబంధించిన టాపిక్ అయ్యేటప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆవిడ పర్సనల్ నీకు ఒక్కడికే కాదు వేరే ఆవిడికి, ఆవిడ లైఫ్కి, ఆవిడ కెరీర్కి ఎఫెక్ట్ అవుతుంది, పర్సనల్ లైఫ్కి. అంత సెన్సిటివ్ టాపిక్ అయినప్పుడు నువ్వు ఎందుకు 10 సార్లు నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకోవాలి, ఎందుకు చెప్పాలి. హౌస్లో జరిగిన ముచ్చట హౌస్లో మాట్లాడాలి. నీకు ఇప్పుడు తెలిసిందా సెన్సిటివ్ అని, అప్పుడు ఎందుకు తెలియలే. ఆ అమ్మాయి విషయం గురించి నీ పర్సనల్ లైఫ్లో జరిగింది, ఇంకొకరితో లింక్ అయ్యి ఉన్నది, ఈ షోలో ఎన్ని సందర్భాల్లో చెప్పో. అసలు మీ మధ్య ఏం జరిగిందో నువ్వు చెప్పబట్టే కదా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అయ్యో చాలాసార్లు ఏడ్చాడు, చాలాసార్లు బాధపడ్డాడు అంటే ఇతడిదేదో తప్పు లేదు, ఆవిడదే కఠినాత్మరాలు, కఠిన హృదయరాలు, ఇతను ఎంత ప్రాధేయపడిపోయి కాళ్ళ వేళ బతిమలాడుతూ ఉంటే ఆవిడ మనసు కరగట్లేదని మాదిరిగా నువ్వు ఎలివేషన్ ఇస్తున్నావు కదా. ఏం జరిగిందో తెలియదు, నువ్వు చెప్పబట్టే కదా ఇంతమంది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద, ఇంత ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నువ్వు ఆ టాపిక్ తేబట్టే. మరి ఇప్పుడు ఎందుకు సీత చెప్పింది ఏది నిజం ఏ బాధ అంటే ఆ రోజు నువ్వు ఎందుకు ఆ టాపిక్ తేవాలి. ఇప్పుడు సీత వచ్చిపోయాక యష్మి నాతో గాజులు వేస్తున్నావు అనింది, ఆ తర్వాత ఇది వేసుకో అది వేసుకో హోప్స్ ఎందుకు ఇస్తున్నావు అని అనింది కదా. బయట నీకు వేరే పర్సన్ ఉండేటప్పుడు ఎందుకు ఇస్తున్నావు హోప్స్ అని యష్మి చెప్పింది, అది 100% ఫ్యాక్ట్. ఇక్కడ విష్ణుప్రియ తింగరదానిలాగా అమాయకంగా అదే గాజులు నాకు వేశాడు అంటే నాకు కూడా సైన్స్ ఇచ్చినట్టంటే. ఇప్పుడు ప్రేరణ కూడా చెప్పింది కదా కన్ఫెషన్ రూమ్లో, ఆ గాజులు వేయడం కానండి అంటే నిఖిల్కి ఇష్టమే కానండి అందరి ముందు ఓపెన్ అవ్వడంటే, హోస్ట్ అడిగేటప్పుడు అందరి ముందు ఎట్లా బిహేవ్ చేస్తాడు యష్మితో, ఎవరు లేనప్పుడు ఎట్లా చేస్తారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది కదా. బ్లౌజులు లూజ్ అయ్యా, టైట్ అయ్యాయా, గాజులు పెట్టాలా, బ్యాంగిల్స్ బ్లౌజులు అట్లా నబీలు ఇది ఎప్పుడు జరిగిందంట, నైట్ బెడ్రూమ్లో జరిగింది మేము చూసాంలే, ఆ బ్లౌజులు ముచ్చడానికి కూడా నబీలు కూడా చెప్పాడు కదా. మరి ఇవన్నీ ఏంటి. పైగా విష్ణుప్రియ ఎంత అమాయకంగా అంటే నాకు గాజులు వేసాడు ఇక్కడ సైనింగ్స్ అంటే నీ గురించే కదమ్మా. ఆ రోజు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం మారిపోయిన అంత అల్లకొల్లాలం అయిపోయి కింద మీద పడిపోయి ఏడుచుకుని బతువులు ఆడుకుని బిక్కమొహం బేలమొహం వేసుకున్నావు, ప్లీజ్ యష్మి ప్లీజ్ యష్మి ప్లీజ్ యష్మి అని. ఎందుకంత అయిపోతావు అని చెప్పలేకపోయింది కదా. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయనే ఉద్దేశంతోనే కదా సర్లే అని లెక్క ఈవిడ అక్కడికి అడ్జస్ట్ అయిపోయింది, సర్దుకుపోయింది. సో ఇన్ని రకాలుగా ఉండుకొని తిమ్మిని బమ్మెని చేసినట్టు చూపించడం, లైవ్లో చూపించి ఎపిసోడ్లో లేపాడు, ఇదేంది ఇది టూ మచ్ కదా, కరెక్ట్ కాదు కదా ఇది. పైగా నిఖిల్ ఏమంటాడు, మీరు అందరూ ఉన్నారు కదా యష్మి ఏం చెప్పింది అలాంటిది ఏమి లేదు, నన్ను వాడుకోలేదంటే అంతా మొత్తం బూమరంగ్ అయిపోయి ఆవిడికి దెబ్బ తగిలేక మొత్తానికి నేనే కదా ఇక్కడ అయిపోయిన బ్యాడ్ అయిపోయిన నీకేం పోయింది. ఆ హోప్స్, ఆ మిక్స్డ్ హోప్స్ అవన్నీ ఇవ్వబట్టే కదా, ఫీలింగ్స్ మిక్సింగ్ అని చేయబట్టే కదా, నువ్వు ఓపెన్ అవ్వకపోవడం వల్లే కదా నాకు వచ్చింది అని. ఆ అమ్మాయి తప్పనిసరి పరిస్థితి అసలు ఏం జరగలేదు, నా కర్మ కొద్ది నా దరిద్రం కొద్ది అదొక డ్రీమ్ వచ్చిందని మాదిరిగా. ఇక ఎందుకంటే ఎంత బ్యాడ్ అవ్వాలి అంత అయిపోయినా వాళ్ళ నాన్నగారికి సారీలు చెప్పుకొని ఇక చేతులు గాలి కాకులు పట్టినట్టు పరిస్థితి అయిపోయింది ఆవిడది. ఆవిడే ముందే చెప్పలా. తర్వాత ఇంకోటి ఏంటి, ఆ ప్రేరణ గౌతమ్తో కూడా అంటది కదా, వాడు ఏం చెప్పాడు ఒకసారి ఫ్రెండ్ అంటాడు తర్వాత కాదంటాడు అని చెప్పాడంటే, మరి ఇప్పుడు ఎందుకు అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు చెప్పలే నిజమేరా బాబు నాకు ఇన్నిసార్లు ఆ స్టార్టింగ్లో చెప్పి ఎన్ని చెప్పాడు ఆయన. రెడ్ టీంలో చేశారు, సీతాఫలంకి ముందు జరిగింది, తర్వాత జరిగింది, హరితేజకి ఇచ్చినప్పుడు అన్ని చెబితే ఏమీ అనకుండా ఇప్పుడు కామ్గా ఉండిపోయి. అయితే ఇక్కడ గౌతమ్ది ఒక తప్పు ఉంది, శ్రీముఖి చెప్పినట్టుగా నువ్వు లాగొద్దు, అక్కడ అయిపోయింది స్వాగతో నువ్వు చెప్పాల్సింది చెప్పేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసి అంత క్లోజ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ వివరణ సవరణ కూడా అవసరం లేదనిపించింది నాకైతే. ఆ తర్వాత మళ్ళీ నబీల్ విష్ణుతో అంటాడు కదా, నాకు గౌతమ్ తప్పులు దొరికితే నువ్వు మిత్రద్రోహి జెన్యున్ కాదన్నాడు కదా, నేను నామినేట్ చేస్తే ఫ్రెండ్లా సజెషన్ అన్నాడు, ఒక్కోసారి ఒక్కోలాగా స్నేక్లాగా అన్నాడని ఫ్రెండ్లా సజెషన్ చేస్తే గట్టిగా గుద్దుతా అంటే గుద్దింది లేదు చచ్చింది లేదు, ఊరికే గుద్దుతా గట్టిగా వేసేస్తా చూపేస్తా. అప్పుడెప్పుడో 4వ వారంలో ఆ సోనియాతో గట్టిగా చేశాడు, ఆ తర్వాత అంతా అయిపోయా ఫసక్ మాటల్లోనే తప్ప పాయింట్లో అంతలే. మొన్న కూడా రోహిణి విషయాలు కూడా అట్లాగే వ్యాలిడ్ పాయింట్స్ చెప్పకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగినట్టు 5 కిలోమీటర్లు నడిచాడు, ఇదే అయిపోయాయి అసలు వదిలేసి. పైగా స్నేక్ లాగా ఆయన ఈయన అనుకుంటున్నాడు పదే పదే. పైగా ఇంకోటి ఏంటి, అక్కడ గౌతమ్ రోహిణిది కూడా అంటారు కదా అవినాష్ రోహిణితో, నీది తప్పు అని నేను చెప్పడానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం లేదు వదిలే అంటున్నాడు అంటే ఇక ఆన్సర్ చెప్పలేక
నీకు పర్సనల్గా ఉండేటప్పుడు యష్మితో ఫీలింగ్స్ అవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకా అయిపోయింది, సెన్సిటివ్ టాపిక్, నేను మాట్లాడను, ఐఎమ్ సారీ అంటే ఎందుకు అవడం. నీకు అవసరమైనప్పుడు, నీకు సింపతి రావాలనుకున్నప్పుడు, నీకు ఎమోషనల్గా ఏదైనా హెల్ప్ అవుతుంది అన్నప్పుడు ఆ టాపిక్ తీసి ఆ అభయ్ నవీన్తో లేకపోతే సోనియాతో నీ ఫ్రెండ్స్తో అందరితో చెబుతావు. ఆ టాస్క్ ట్రూత్ ఆర్ డేర్ అయినప్పుడు కూడా చెబుతావు, మైలేజ్ వస్తుంది, వర్కౌట్ అయ్యిద్దని. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలనేసరికి నీకు అన్ని గుర్తొచ్చేస్తుంది. సెన్సిటివ్, బయట వేరే వాళ్ళ లైఫ్ అవన్నీ చెప్పకూడదనా? ఎందుకు చెప్పవు? చెప్పాలి కదా. సీత అందుకే అనింది, బయట బాబు అంత ఉండేటప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఈ హోప్స్ కల్పించడం అని. ఆ సీత అందుకే అనింది, వాడుకుంటున్నాం అంటే దానికి అంత హర్ట్ అయ్యాడు, వెళ్ళిపోతున్నా అన్నాడు. వెంటనే నేను వెళ్ళలే, మళ్ళీ ఉంటాలే, సారీలే, తూచులే అన్నాడు. సో గేమ్ ఎలా ఆడుతున్నాడో ఎవరంటే తెలియదు ఆడియన్స్, ఆయన ప్రూవ్ చేయలే. అయితే గౌతమ్ తప్పులు లేవంటే ఉన్నాయి. అమ్మాయిని యష్మిని వాడుకున్నావా ఆ మాట అనకూడదు. ఇక మూసుకుంటే ఇతను అంతకుముందు కెలికే అన్నాడు కదా, మరి మూసుకొని నొక్కు అన్నాడు కదా, మరి దానికి సరిపోయింది. నువ్వేదంటే అదే వచ్చింది, ఆ మాట అనకుండా ఉండాల్సిందే. అలాగే ఇంకోటి ఏంటి, నిఖిల్ రోహిణికి నామినేషన్లకి నీవు వెళ్ళలేదు అసలు, గేమ్స్ అయితే తగ్గలేదు, ప్రూవ్ చేసుకున్నావు, వాళ్ళని ఓట్లేసి ఆడియన్స్ సేవ్ చేశారు, బట్ నువ్వు ఒకసారి కూడా అవ్వలేదు కదంటే ఇది మామూలుగా అయితే సిల్లీ పాయింట్ వేరే సందర్భాలు. కానీ ఈ సిచ్యువేషన్లో ఏకంగా ఫైనల్ వీక్ లింక్ పెట్టి ఉండేటప్పుడు, ఈ డైరెక్ట్ ఫైనలిస్ట్ అనేటప్పుడు మాత్రం వ్యాలిడ్ పాయింట్. వేరే సందర్భంలో లైట్ పెచ్చ ఇదేం పాయింట్ అనిపిస్తుంది. బట్ ఈ సమయం సందర్భాన్ని బట్టి మారిపోతాయి అంటారు కదా వాల్యూస్, అట్లా అనిపించింది. అయితే ఆ ఎమ్మెక్కడు గట్టిగా చెప్పుకుంది, నేను నామినేట్ కాలేదంటే నువ్వు చేసుకోవాల్సింది కదా, నాలో మైనస్లు నెగిటివ్స్ కనబడలేదు కూడా చేయలేకపోయారు, నా గేమ్ ఏమైనా తగ్గిందా, నేను ఆడాను కదా, నా గేమ్ చూడకుండా ఒక పాయింట్ ఎట్టా గట్టిగా నా డిఫెండ్ చేసుకుంది మంచిగానే. ఆ తర్వాత కూడా అంటలో ఏదో సేఫ్ ఆన్సర్ చెప్పేశాడు తప్ప నేను గట్టిగా ఆడాను. సరే 13 వీక్స్ ఆడారు, వాళ్ళది నేను తప్పు చేయలేదు, అలాగే నేనేం తక్కువ ఆడలేదు కదా, మంచిగా డిఫెండ్ చేసుకుంది. సోలోగా ఆడాను, సోలోగా గెలుచుకున్నాను. నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూకి మళ్ళీ తర్వాత వాళ్ళతో కూడా అంటున్నాడు కదా, మరి మీరు 13 వారాలు సేవ్ అయ్యారు, ఆవిడ డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పాయింటే, కాకపోతే ఈ సందర్భంలో మాత్రం హైలైట్ అయింది. కానీ మామూలు అప్పుడు కాదు, డిఫెండ్ అయితే మంచిగా చేసుకుంది. ఇక నబీల్ నిఖిల్ డిస్కషన్ కూడా ఒక్క వారం నేను స్నేక్లా ఉన్నాను అంటాడంటే, లేదురా అంటే ఫాక్స్ టైప్ అర్థం రాని లెక్క చెబుతున్నాడు ఆయన నిఖిల్. అయితే ఇక్కడ ఏంటంటే హరితేజ ఆ రివెంజ్ గేమ్ స్టార్ట్ అయ్యిద్ది అనేటప్పుడు ఈయనే కదా అన్నాడా, నేను స్నేక్లా ఇలాగ ఆడతా అని, ఆ పాములకి నాలికని చెప్పి ఇతనే కదా డాన్సులు చేసి నేను స్నేక్ని అవుతా, నేను స్నేక్లా కాటేస్తా, పగబడతా, రివెంజ్ అన్నాడు. మన రోహిణి విషయంలో కూడా అదే కదా చెప్పాడు, నేను రివెంజ్ తీసుకుంటా, నన్ను తీసేస్తే నేను తీసేనా, నేను ఉంచుతానా అన్నట్టు మాట్లాడాడు కదా. మరి ఆయనే చెప్పుకుని మళ్ళీ ఆయన అన్నాడు ఈయన అన్నాడు అంటాడు ఎందుకు. ఇక కూడా మళ్ళీ నీకు లాగిపెట్టి కొట్టాలనిపించింది, మరి కొట్టాల్సిందే అయ్యేది కదా. మరి ఇవన్నీ తప్పులు కాదు, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఈ మాస్క్ రోజు రోజుకి అలా రిమూవ్ అవుతుంది అంతే. ఇక సరే ప్రేరణ, మరి ఆ మాట ఏంటి, లాగిపెట్టి కొట్టాలనిపించదు అంటున్నాడు కదా, మరి ఇవి తప్పు కాదా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అట్లా అనొచ్చా. అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ నబీలు, ఆ సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి ఇమ్యూనిటీ కొనుక్కోమంటే బిగ్ బాస్ అన్నాడు 15 లక్షల వరకు అన్నాడు కదనే. అయితే మరి వీళ్ళు ఎంతవరకు వేస్తారంటే అతనైతే వేయడు అనుకున్నారు, బట్ వీలైతే ఈ అమ్మాయి కొంత 4,30,30,000 కానీ ఆయన 15 లక్షలు వేస్తాడు. అయితే వీళ్ళు మొత్తానికి అప్పుడు 50,000 కోసం అంటే ఖచ్చితంగా అనుకున్నాం ఇంకా వాడేస్తాడేమన్నా, కాదు వాడకుండా నిజంగా లేదు కామెడీలుగా అలాగే ఫన్ వేలో లైటర్ వేలో అది క్యాన్సిల్ చేసేయడమే నబీల్కి మంచిదేమి, లేదంటే ఎంత బేడబోలో అంత అయిపోవలసింది. ఎందుకంటే 1,00,000 కోసం 50,000 కోసం ఎన్నో టాస్కులు ఆడి ఎంతో కష్టపడి కిందపడి మీదపడి దెబ్బలు తాకించుకొని ఒక సాల్ట్ ప్యాకెట్ కోసం 50,000 ఎట్లా ఎంత అవస్థలు పడి సంపాదించుకున్నది ఒక్క నామినేషన్ సేవింగ్ కోసం. ఎలాగో లాస్ట్ వీక్ ఇంకేముంది, వారం రోజులే తేడా. ఇప్పుడు నామినేట్ అయినా 15వ రోజు గౌతమ్ అన్నట్టుగా 15వ వారం ఫస్ట్ డేనే వెళ్తారు, అప్పుడైనా అట్లాగే వెళ్తారని లెక్క. సో అంత దానికోసం ఇంత కష్టపడి తెచ్చుకున్నది ఒక 15 లక్షలు అంటే ఎంత బేడవాళ్ళు అంత అయిపోతుంది. అరే ఏంద్రభయ్య పొరపాటున కర్మగాలి నబీల్ దురదృష్టం కదా, అసలే ఈ వారం డేంజర్లో ఉన్నాడు, ఆ 15 లక్షలకు కానీ యాక్సెప్ట్ చేస్తాడంటే మాత్రం ఫసక్ అసలు లైఫ్ లాంగ్ మర్చిపోయినారు. ఈ బాబు ఇదేంద్ర నాయన మాదిరిగా, నిజంగా ఆయన అదృష్టం బాగుంది. ఆయన గౌతమ్ కూడా చెప్పినట్టుగా అందరూ అదే చేశారులే, ఇద్దరు స్ట్రాంగ్ ఆడారు వచ్చారు, ఈ వారం రోజులకి ఏముంది ఎన్నిసార్లు సేవ్ చేసిన వాళ్ళు చేయరంటే అది వ్యాలిడే. కానీ మంచి పని జరిగింది, అది క్యాన్సిల్ చేసుకోవడం, లేకపోతే మాత్రం టూ మచ్ నెగిటివిటీ టూ మచ్ బ్యాడ్ అయితే అయిపోవలసింది, అదృష్టవంతుడని చెప్పాలి. అది క్యాన్సిల్ చేసినవే మంచిదైంది, లేకపోతే వేరేలాగా ఉండేది. ఇంకా సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి. అలాగే ఓటింగ్ ఎనర్జీ ఎప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేశారు, చాలా ఇంట్రెస్ట్ కూడా, అది మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.